నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మన నిజ జీవితంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న సమాజం లేదా ఇప్పుడున్న యూత్‌లో ఏమవుతుందంటే ఎర్లీ స్టేజెస్‌లో వాళ్ళకు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేది రావడం జరుగుతుంది. లేదా ఏదో ఒకటి లైక్ ఒబేసిటీ బారిన గాని, లేదా డయాబెటిస్ గాని, పీసీఓడీ, థైరాయిడ్ ఇలాంటివి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎక్కువ రావడం జరుగుతున్నాయి. ఎందుకు ఈ విధంగా వస్తున్నాయంటే, ఒకటి మనం చూసుకున్నట్టయితే ఎక్సర్సైజ్, డైట్ అనేది ప్రాపర్‌గా లేనప్పుడే ఇలాంటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ గాని, లేదా డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది. మరి అవి రాకూడదు, మేము హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఒకటి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే, ప్రతిరోజు మనం ప్రోటీన్స్ గాని, వైటమిన్స్, మినరల్స్, ఫైబరు ఇట్లా కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ ఇవనేది తీసుకోవాలి. మళ్ళీ ఏ దాంట్లో ఈ ప్రోటీన్ గాని, ఫ్యాట్స్ గాని ఇవన్నీ ఎక్కువ ఏ దాంట్లో ఉంటాయంటే, ఒకటి మనం చూసుకున్నట్టయితే వెజ్ పార్ట్‌లో లైక్ పన్నీర్ గాని, సోయా బీన్స్ గాని, సోయా చాంక్స్ గాని, లేదంటే స్ప్రౌట్స్ గాని, నట్స్ గాని లైక్ ఆల్మండ్, బాదం, పీనట్, వాల్‌నట్స్, అక్రోట్ బాదం ఇట్లా నట్స్‌లో గాని, లేదంటే పల్సెస్‌లో గాని, దాల్స్‌లో ఎక్కువ ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ప్రోటీన్ రిచ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వెన్ వి కమ్ టు ఫైబరు లేదా ఫైబర్ రిచ్ ఫుడ్ చూసుకున్నట్టయితే, ఒకటి మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ గాని, లైక్ స్పినాచ్ గాని, మన బచ్చల కూర ఇలా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ గాని, వెజిటబుల్స్ లైక్ క్యాప్సికము, క్యారెట్, బీట్రూట్, టొమాటో ఇట్లా ఈ మనం ఈ వెజిటబుల్స్ చూసుకున్నట్టయితే దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉండడం జరుగుతుంది. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం నాన్ వెజ్ పార్ట్స్‌కొస్తున్నాం. ఇప్పుడు నాన్ వెజ్‌లో చూసుకున్నట్టయితే లైక్ ఎగ్ వైట్స్ గాని, అది బాయిలర్ తీసుకుంటారా ఏదనేది మీ ఇష్టం. అది ఆమ్లెట్ తీసుకుంటారా మీ ఇష్టం. ఎగ్ వైట్స్ గాని, దేశీ మనం ఇక్కడ కూడా చికెన్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి దేశీ చికెన్, ఇంకోటి బాయిలర్. దేశీ చికెన్ చూసుకున్నట్టయితే నాటుకోడి మన ఊర్లలో దొరికేది. లేదా ఇప్పుడు టౌన్స్‌లలో కూడా కొన్ని చోట్ల దొరుకుతుంది, కొన్ని చోట్ల దొరకట్లేదు. బాయిలర్ అంటారే ఇంగా అది అన్ని చోట్ల దొరుకుతుంది బాయిలర్ హెన్స్‌ది. కాబట్టి అది మీ ఇష్టం. డిపెండ్స్ ఆన్ యువర్ కన్వీనియన్స్ బట్టి మీరు తీసుకోవచ్చు. వెన్ వి కమ్ టు గుడ్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్‌లో చూసుకున్నట్టయితే మనకు కౌగి గాని, లేదంటే ఇప్పుడు సాల్మన్ ఫిష్ గాని, లేదా సాల్మన్ ఫిష్ ఆయిల్ గాని, టునా గాని, అపోలో ఫిష్ గాని, సారడాన్ గాని ఇలాంటి ఫిషెస్‌లో గుడ్ ఫ్యాట్స్ అనేది ఉండడం జరుగుతది. ఇందుకోసం మరి గుడ్ ఫ్యాట్స్‌లో ఓన్లీ కౌగిలోనే ఉంటదా అంటే, లైక్ కర్డ్‌లో కూడా ఉంటది. ఇప్పుడు మనం ప్యూర్ కర్డ్ ఉంటది. మనం ఇంట్లో చిలగొట్టి చేసుకునే దాంట్లో కూడా గుడ్ ఫ్యాటే ఉంటది. అంటే మనం బయటి దాని బదులు ఇంట్లో తయారు చేసుకునే ఆహారం ఏది తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి అనేది మంచిది. మనము కానీ ఇప్పుడు మీరు ఒక క్వెషన్ చూసుకున్నట్టయితే లేదా ఒకటి చూసుకున్నట్టయితే మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ ఉన్నంత హెల్తీగా ఇప్పుడున్న యూత్ లేరు. మీరు అది అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మన తల్లిదండ్రులు గాని, మన తాతలు, అమ్మమ్మ వీళ్ళందరూ ఏమయ్యేటోళ్ళంటే ఆరోగ్యంగా ఫుడ్ అనేది తీసుకునేటోళ్ళు. అంటే మట్టి కుండలో వండుకొని తినడము. సర్జికల్ స్టీల్స్‌లో అంటే పాత్రలు అవి కూడా ఉంటాయి. అల్యూమినియం పాత్రలు ఏ విధంగా అయితే మనకున్నాయో అప్పట్లో సర్జికల్ స్టీల్స్ అనేది కూడా ఉండే. అలాంటి పాత్రలో వండుకొని తినేటోళ్ళు. దానివల్ల మన బాడీకి అనేది ఎలాంటి హాని అనేది ఉండేది లేదు. కానీ ఇప్పుడున్న సమాజం చూసుకున్నట్టయితే ఎక్కువ అల్యూమినియం స్టీల్‌లో వండడం జరుగుతుందది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దానివల్ల ఏమైతుందంటే దాని మీద ఉన్న అల్యూమినియం కోటెడ్ ఏదైతే ఉందో అది మన బాడీలోకి వెళ్ళడం వల్ల మనకు దానివల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. లేదా డైజెషన్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కుక్కర్ గాని అలాంటివి లేదా మన పాన్ గాని మనం ఏమైనా కుక్ చేసుకున్నాక లైట్‌గా స్క్రోల్ చేస్తే దాని మీద కోటెడ్ వెళ్ళిపోతుంటది. మళ్ళీ ఆ కోటెడ్ అంతా వేడికి ఎక్కడ పోతదండి? మన ఫుడ్‌లోనే ఇంకుతది. అదే ఫుడ్ మనం తీసుకుంటున్నాం. ఇంకోటి మనము ఇలా కాకూడదు అంటే ఇలాంటి ఆహారం అనేది తీసుకోవాలి. దాంతో పాటు ఏందంటే ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళు. లైక్ ఇప్పుడు 5,000-10,000 స్టెప్స్ చేస్తారా? లేదా ఓ రోజు కార్డియో, ఓ రోజు జుంబా, ఏరోబిక్స్ ఇట్లా ఫిట్‌నెస్ ట్రైనర్‌ని పర్సనల్‌గా అప్రోచ్ అయ్యి అట్లా చేసుకుంటారా? జిమ్‌కి వెళ్లి జిమ్‌లో ఉన్న ఫిట్‌నెస్ ట్రైనర్‌లతోటి కనెక్ట్ అయ్యి అట్లా చేసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ ప్రతిరోజు ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది ఇంపార్టెంట్. దాంతో పాటు డైట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి మనం చూసినట్టయితే మరి డైట్ అంటున్నారు సార్ ప్రతిరోజు పన్నీర్ తినలేం గదా! లేదా ప్రతిరోజు చికెన్ తినలేం గదా! లేదా ఎగ్స్ తినలేం కదా! అనే డౌట్ వస్తది. నేను ప్రతిరోజు తీసుకోమని చెప్పట్లేదు. ఓ రోజు పన్నీర్ గాని, ఓ రోజు సోయా చాంక్స్ గాని, ఓ రోజు సోయా బీన్స్ కర్రీ గాని, ఓ రోజు పల్సెస్ గాని, ఓ రోజు దాల్స్ గాని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ ఐటెమ్ తీసుకోవడం వల్ల మనకు ప్రోటీన్ వెళ్ళడం వల్ల, ఇంకోటి ఫైబర్ వెళ్ళడం వల్ల మన బాడీ అనేది హెల్తీగా ఉంటది. లేదనుకోండి ఇప్పుడు మనం ఏ దానికి ఇస్తున్నాం టైం అంతా? మనీ కోసం ఇస్తున్నాం.
కానీ రేపు పొద్దున అదే మనీ మీ ఆరోగ్యం కోసం పెట్టేస్తుంది, ఎక్కడనో కాదు హాస్పిటల్స్లోనే. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇక్కడ ఎంతైతే సేవింగ్ చేసి ఉంటారో అప్పుడు ఇక్కడ పెట్టాల్సి వస్తుంది అంతే. అదే ఇప్పుడు హెల్తీగా ఇప్పుడు ఎంతైతే మీరు హెల్త్ మీద పెడతారో మనం అప్పుడు అంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, నథింగ్ బట్ వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇప్పుడు ఇన్ని రోజులు మనం క్రియేట్ చేసుకున్న వెల్త్ అంతా అప్పుడు హెల్త్ మీదకి పెట్టాలా, అది బెటరా ఇది బెటరా మీ ఇష్టం అది. ఇంకోటి మనం చూస్తుంటే ఇప్పుడు నేను రీసెంట్గా చాలా మందిలో లేదా WHO పరంగా చూసుకున్నట్టయితే కూడా నెంబర్ 1 పొజిషన్లో టాప్ 10లో చూసుకున్నట్టయితే మన ఇండియాలో ఒబేసిటీ డయాబెటీస్ అనేది ర్యాక్ అండ్ రోల్ చేస్తుంది. అంటే 15 ఇయర్స్ వాళ్ళకు వస్తుంది, 20 ఇయర్స్ వాళ్ళకు వస్తుంది, 25 ఇయర్స్ వాళ్ళకు ఒబేసిటీ డయాబెటీస్. అది ఒకప్పుడు మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ టైంలో 80 ఇయర్స్ 90 ఇయర్స్ వాళ్ళకు వచ్చేది, కానీ ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో వస్తుంది. అంటే మనం ఎలాంటి నాణ్యతమైన ఆహారం తీసుకుంటున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఇదొకటి. సెకండ్ థింగ్ చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఒబేసిటీని మించి అంటే టైప్ 3 ఒబేసిటీ బారిన పడుతున్నారు, నథింగ్ బట్ మార్బిడ్ ఒబేసిటీలా. వాళ్ళు ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 ఇయర్స్ పిల్లలు లేదా 15 ఇయర్స్ పిల్లలు కూడా ఒబేసిటీలో ఘోరంగా ఉన్నారు, వాళ్ళు నడవలేకపోతున్నారు. ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లేదా ఇలాంటి ఒబేసిటీ వస్తుందో అప్పుడు మన బాడీ ఏమవుతుంది తెలుసా, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కానీ లేదా మన బోన్స్ మజిల్స్ కానీ హార్ట్ కానీ దానిల మీద ప్రెషర్ అనేది పడడం జరుగుతుంది. ఆ ప్రెషర్ ఎప్పుడైతే పడుతుందో ఈ విధంగా ప్రాపర్గా ఫంక్షన్ చేయలేదు, ఏదో ఒక హెల్త్ ఇష్యూ, ఏదో ఒక లైఫ్ స్టైల్ డిసీజ్, అంటే ప్రతిరోజు ఏదో ఒక మెడికేషన్కి మనం అలవాటు అయిపోతాం. అట్లా కాకూడదు అంటే ఇలాంటి ప్రోటీన్ డైట్ లైక్ ఇప్పుడు పన్నీర్ కానీ సోయా చాంక్స్, సోయాబీన్స్, పల్సెస్, ఇట్లా స్ప్రౌట్స్ కానీ నట్స్ కానీ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకోవాలి. స్ప్రౌట్స్ నట్స్ అంటారా స్నాక్స్ టైంలో కూడా తీసుకోవచ్చు, లైక్ మిడ్ మార్నింగ్ కానీ మిడ్ ఈవినింగ్ కానీ ఇట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు వేరే పన్నీర్ కూడా మిడ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, లేదంటే మనం కర్రీ టైప్ చేసుకోవచ్చు, మసాలా టైప్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే బయటి మసాలాస్ మౌంట్ ఎవరెస్ట్ కానీ TMT మసాలాస్ ఇవి ఎంత అవాయిడ్ చేసి ఇంట్లో తయారు చేసుకున్న మసాలాస్ తీసుకుంటే అంత బెటర్. ఎందుకంటే దానివల్ల కూడా మనకు ఒక డిసీజ్ అనేది రావడం జరుగుతుంది, అది చెప్తే భయపడతారు, అదేందో కాదు క్యాన్సర్. మసాలా వల్ల కూడా క్యాన్సర్ అనేది వస్తుంది, కానీ అది ఎవరికి తెలియదు. ఇంకోటి మనము ఏవైనా సరే ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే తీసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఫుడ్ లేబుల్ అనేది చూడాలి. దాంట్లో ఎంత పర్సెంట్ సోడియం ఉంది, ఎంత పర్సెంట్ షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఎంత పర్సెంట్ పొటాషియం లెవెల్స్ లేదా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఈ ఫుడ్ లేబుల్ మీద ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ అవుతామో అప్పుడు మన బాడీని అంత హెల్తీగా ఉంచుకోగలుగుతాం. ఇంకోటి ఇప్పుడు కొంతమంది మళ్ళీ అడగొచ్చు, సార్ మన చికెన్ తింటే మాకు పడదు లేదా వేడి అనేది అడగొచ్చు. చికెన్ కూడా ఎట్లా తీసుకోవాలి అంటే డైలీ తీసుకోకూడదు, వీక్లీ వన్స్, 2 వీక్స్కి ఒకసారో అట్లా తీసుకోవడం వల్ల లైక్ 200 గ్రామ్స్ 150 గ్రామ్స్ అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా డైజెషన్ అవుతుంది, అక్కడ కూడా ప్రోటీన్ వస్తుంది. ఇంకోటి కార్బోహైడ్రేట్స్ అంటారా, మనకు కార్బోహైడ్రేట్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇచ్చే బ్రేక్ఫాస్ట్ లైక్ దోశ కానీ లైక్ మిల్లెట్స్ కానీ ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ ఫుడ్లో కానీ అన్నింటిలో కార్బోహైడ్రేట్స్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. వేరాస్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఆల్రెడీ చెప్పాను మీకు, దాంతోపాటు ఫ్రూట్స్లో కూడా ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఫ్రూట్ జ్యూసెస్కి వెళ్ళొద్దు. ఫ్రూట్ జ్యూసెస్ ఏమవుతుందంటే అది ఇన్సులిన్ స్పైక్ చేసే డ్రింక్ అవుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సేమ్ ఫ్రూట్ ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, లైక్ పైనాపిల్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, ఏదైనా తీసుకొని అంటే రా ఫ్రూట్ ఒకటి తీసుకోండి, ఒకటేమో సేమ్ ఫ్రూట్ ఇది జ్యూస్ తీసుకోండి. జ్యూస్ ఎన్ని గ్లాసెస్ తాగగలుగుతున్నాం, ఎన్ని ఫ్రూట్స్ తినగలుగుతున్నాం అనేది చెక్ చేసుకోండి. రా ఫ్రూట్ తీసుకున్నట్టయితే 1 to 2 మాత్రమే తీసుకోగలుగుతాం, అదే జ్యూసెస్ అయితే 2 to 3 జ్యూసెస్ అంటే గ్లాసెస్ కూడా తాగలుగుతాం. అంటే అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్పైక్ అవుతుంది కాబట్టి అది వద్దు, డైరెక్ట్ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఇంకోటి ఫిజికల్ ఫిట్నెస్ అంటారా, రెగ్యులర్గా మీరు అది వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా అనేది మీ ఇష్టం. అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు ఏదైనా లైఫ్ స్టైల్ డిసీజ్తో కానీ డిసీజ్తో పోరాడుతున్నా దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. రాని వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే దాన్ని రాకుండా కాపాడుకోగలుగుతాం అనే దాని గురించి ఈ టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.